in progress. Let, where, without let and where. And the basics of JavaScript also. For loop, while loop, do while loop, control statements, if else, else if ladder, switch case statement, and unconditional control statements, break and continue. Return also. Return perform two tasks. It returns specific value from function. That means it terminates the process of the function. సో ఈ కాన్సెప్ట్లన్నీ ప్రీవియస్ క్లాస్లో అనుకున్నామండి. ఇక్కడ మీకు నన్ను ఎక్స్ప్లెయిన్ చేసిన వేర్ లెట్ వితౌట్ వేర్ అండ్ లెట్ ఒక స్మాల్ ఎగ్జాంపుల్ టైప్ చేసి చూపిస్తానండి. ఇంటర్వ్యూలో బేసిక్ అంటే ఇవి అడుగుతూ ఉంటారండి. డిఫరెన్స్ బిట్వీన్ వేర్ లెట్. జావాస్క్రిప్ట్లో మనం వేర్ కీవర్డ్ కానీ లెట్ కీవర్డ్ కానీ యూజ్ చేయని అవసరం లేకుండా వేరియబుల్స్ డిక్లేర్ చేస్తాం. వాటికి వీటికి డిఫరెన్సెస్. హెచ్టిఎంఎల్ పేజ్ ఒకటి క్రియేట్ చేశానండి. సింపుల్ హెచ్టిఎంఎల్ పేజ్. నేమ్ వేర్ లెట్ డాట్ హెచ్టిఎంఎల్ అని చెప్పి నేమ్ క్రియేట్ చేశానండి. హెచ్టిఎంఎల్ బ్లాక్ క్రియేట్ చేసుకున్నాను. స్క్రిప్ట్ పార్ట్. స్క్రిప్ట్ మనం అనుకున్నాం స్క్రిప్ట్ని డిఫైన్ చేసినప్పుడు ఎక్స్టర్నల్ స్క్రిప్ట్ డిఫైన్ చేయొచ్చు లేదా ఇన్సైడ్ అనే కావచ్చు అని. ప్రజెంట్ మీకు ఇన్సైడ్లో హెచ్టిఎంఎల్లో చెప్తున్నాను. అంటే హెడ్ పార్ట్లో కానీ బాడీ పార్ట్లో కానీ స్క్రిప్ట్ అని అండర్ స్క్రిప్ట్. మనం డిఫైన్ చేయాలి. డాట్ జేఎస్ వాటిని ఇక్కడ ఇంక్లూడ్ చేసుకుంటాం. స్క్రిప్ట్ ఎస్ఆర్సి. సిఎస్ఎస్ అయితే లింక్ హెచ్ఆర్ఈఎఫ్, లింక్ ట్యాగ్ విత్ హెచ్ఆర్ఈఎఫ్ రెఫరెన్స్ యాట్రిబ్యూట్. అదే జేఎస్ మీరు ఎక్స్టర్నల్గా ఫైల్ క్రియేట్ చేసిన ఫైల్ ఇక్కడ ఇంక్లూడ్ చేసుకోవాలనుకున్నప్పుడు స్క్రిప్ట్ ఎస్ఆర్సి యాట్రిబ్యూట్. ఎస్ఆర్సి ఈక్వల్ టు సమ్ యాడ్ డాట్ జేఎస్. అది మీకు ఇంకా చెప్పట్లేదండి. ఓన్లీ ప్లెయిన్ హెచ్టిఎంఎల్లోనే చూపిస్తున్నాను. సో ప్లెయిన్ హెచ్టిఎంఎల్లోనే స్క్రిప్ట్లో మనం జావా స్క్రిప్ట్ మనం డిఫైన్ చేయాలంటే స్క్రిప్ట్ అండ్ స్క్రిప్ట్ ట్యాగ్స్ మధ్యలో క్రియేట్ చేయాలి. సింపుల్గా అసలు ఒక వేరియబుల్ మనం ఏమి డిక్లేర్ చేయకపోతే వేర్ కానీ లెట్ కానీ మీరు పెట్టకుండా కూడా మనం వేరియబుల్ యూజ్ చేసుకోవచ్చు జావా స్క్రిప్ట్లో. అది ఎలా పనిచేస్తుంది చూడండి. ఎగ్జాంపుల్ డిఫైన్ సింపుల్ ఫంక్షన్. గ్లోబల్ ఎగ్జాంపుల్ అని పేరు పెడుతున్నాను. గ్లోబల్ ఎగ్జాంపుల్ డిఫైన్ ఫంక్షన్. గ్లోబల్ ఎగ్జాంపుల్ ఇఫ్ స్మాల్ కండిషన్ ఒకటి పెట్టింది. ఇఫ్ ట్రూ పెర్ఫార్మ్ ఏ స్పెసిఫిక్ టాస్క్. ఇఫ్ ట్రూ అని 1 అంటే ట్రూ అనుకున్నాను. నాన్ జీరో వాల్యూ ట్రూ. లేదా మీకు ట్రూ అనే కీవర్డ్ వచ్చింది జావా స్క్రిప్ట్లో అయితే ఎక్స్ ఈక్వల్ టు వేరియబుల్ ఎక్స్ ఈక్వల్ టు 50. దిస్ ఈజ్ కాల్డ్ స్మాల్ బ్లాక్ అని ఎక్స్ని డిస్ప్లే చేద్దాం. డిస్ప్లే చేయడానికి 2 అప్రోచెస్. డాక్యుమెంట్ డాట్ రైట్ ఆర్ కన్సోల్ డాట్ లాగ్. డాక్యుమెంట్ డాట్ రైట్ అంటే స్క్రీన్ మీద కనిపిస్తుందండి. కన్సోల్ డాట్ లాగ్ అయితే డెవ్ టూల్స్కి వెళ్ళి చూడాలి. కంట్రోల్ షిఫ్ట్ ఐ ప్రెస్ చేస్తే మనకు డెవ్ టూల్స్ వస్తుంది. లేదా రైట్ క్లిక్ చేసి ఇన్స్పెక్ట్ అంటాను. జావా స్క్రిప్ట్ కోడ్లో ఏమైనా మిస్టేక్స్ కానీ బగ్స్ కానీ ఎర్రర్ ఏమైనా ఉంటుంది వెరిఫై చేయాలంటే స్క్రీన్ మీద ఆ డాక్యుమెంట్ ఏరియాలో రైట్ క్లిక్ చేసి ఇన్స్పెక్ట్ అని
మెనూ ఐటెమ్ క్లిక్ చేస్తే మనకి డెవలపర్ టూల్స్ ఓపెన్ అవుతాయి. దాంట్లో కన్సోల్ అని ఉంటుందండి. కన్సోల్ దగ్గరికెళ్తే అక్కడ మిస్టేక్స్ అయ్యి మనకు కనిపిస్తూ ఉంటాయి. లేదా కంట్రోల్-షిఫ్ట్-ఐ. కంట్రోల్+షిఫ్ట్+ఐ ప్రెస్ చేసినా డెవ టూల్స్ ఓపెన్ అవుతాయండి. అక్కడే జావాస్క్రిప్ట్‌లో మిస్టేక్‌లన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి. చూస్తాను. సో, ఇక్కడ x=50 అని పెట్టుకొని ఇఫ్ కండిషన్ ఈస్ ట్రూ దెన్ x=50. అప్పుడు మనకు అవుట్‌పుట్ కనిపించాలండి. డైరెక్ట్ డాక్యుమెంట్ డాట్ ఆబ్జెక్ట్ యూజ్ చేస్తున్నానండి. డాక్యుమెంట్ డాట్ రైట్ ఫంక్షన్ ఆఫ్ x. X is a variable which is this block. So after completion of మళ్ళీ ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను. మళ్ళీ ఇదే లైన్ ఇస్తున్నాను. లోకల్ ఇన్ ఫంక్షన్ కంకాటినేషన్ కదండి. ఇన్ బ్లాక్ కనబడదండి. బ్లాక్ లోకల్ అంటే ఇక్కడ ఉన్నటువంటి పార్ట్‌ని బ్లాక్ అంటాం. బ్లాక్ లోకల్ ఈక్వల్ టు నెక్స్ట్ లైన్‌లో మనకు కనిపించాలన్నప్పుడు ఇక్కడ మళ్ళీ అగైన్ ప్లస్ పెట్టి బీఆర్ ట్యాగ్ కూడా ఇలా కంకాటినేట్ చేసుకోవచ్చండి డైరెక్ట్‌గా. బీఆర్ ట్యాగ్ బ్రేక్ లైన్ ఇప్పుడు ఈ ఫంక్షన్ వర్క్ అవ్వాలంటే మనం ఫంక్షన్ కాల్ చేయాలండి. ఈ ఫంక్షన్ డిఫైన్ చేసుకున్నాం. ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు ఇంతకుముందు మనం బటన్ క్లిక్ చేసినప్పుడు ఫంక్షన్ కాల్ చేసాం. ఆన్ క్లిక్. ఇప్పుడు మనకు అదేం అవసరం లేదండి. జస్ట్ టెస్టింగ్ పర్పస్ కాబట్టి ఫంక్షన్ డెఫినిషన్ ఈజ్ ఓవర్. టు ఇన్వోక్ దట్ ఫంక్షన్ గివ్ ఓన్లీ ఫంక్షన్ కాల్. హియర్ ఫంక్షన్ కాల్ ఈజ్ గ్లోబల్ ఎగ్జాంపుల్. ఇక్కడ ఇచ్చేస్తే సరిపోతుందండి. వితౌట్ పారామీటర్ లిస్ట్. సో ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. డైరెక్ట్‌గా కోడ్ వచ్చి గ్లోబల్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వస్తుందండి. ఈ ఫంక్షన్ దగ్గరికి వెళ్తుంది. ఈ తర్వాత మళ్ళీ ఇదే వాల్యూ మళ్ళీ డిస్‌ప్లే చేస్తుందండి గ్లోబల్ అని. గ్లోబల్ మీన్స్ ఔట్ సైడ్. Outside or global. Outside. So actually we have defined one variable within only local scope. After completion of that scope, we are trying to access that value within function. After completion of function call, we are trying to access that value from outside of that function. Here there are three scopes. First scope global, second scope function, third scope local. ఈ కోడ్ రన్ చేద్దాం. ఆల్రెడీ సేవ్ అయింది. వేరియబుల్ or simply press F5. Select browser. So block local 50. In function also 50. Outside also 50. That means if any variable is declared without either var or let, anywhere, any variable is declared and value is assigned, the variable scope is up to end of the process, up to end of the program, irrespective of global, irrespective of function, irrespective of block. అర్థమైంది అనుకుంటాను. యాక్చువల్‌గా ఎక్స్ అనేది లోకల్ డిక్లేర్ చేసాం. బట్ బయటకొచ్చిన తర్వాత ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది ఎగ్జిక్యూషన్ ఇక్కడ స్టార్ట్ అవుతుందండి. కాల్ దిస్ ఫంక్షన్ కాల్. ఇక్కడి నుంచి ఫంక్షన్‌లోకి వెళ్తుంది. ఎక్స్ వేరియబుల్ వన్స్ డిఫైన్డ్. దాని యొక్క స్కోప్ అలా ఉండిపోతుందండి.
స్కోప్, విజిబిలిటీ 2 అలా ఉండిపోతాయి లైఫ్ టైమ్ కూడా. ప్రాసెస్ కంప్లీట్ అయ్యే వరకు. ఇప్పుడు వేర్ పెడదామండి. ఏ వేరియబుల్‌కి వేర్ పెడుతుంది. వేర్. వేర్ x ఈక్వల్ టు 50. మనకి ఎక్కడ యాక్సెస్ అవుతుంది, ఎక్కడ యాక్సెస్ కాదో ఒకసారి చూద్దాం. ఒకటి బ్లాక్ స్కోప్ ఉంది, ఫంక్షన్ స్కోప్ ఉంది, గ్లోబల్ స్కోప్ ఉందండి. లోకల్ స్కోప్ 50 అండ్ ఫంక్షన్ 50. ఇంకా గ్లోబల్ యాక్సెస్ అవ్వలేదండి. గ్లోబల్ యాక్సెస్ అవ్వలేదండి. అంటే ఏదైనా ఒక వేరియబుల్ మనం ఒక ఫంక్షన్‌లో ఎక్కడ డిఫైన్ చేసినా ఆ ఫంక్షన్ ఉన్నంత సేపు ఆ వేరియబుల్ యొక్క స్కోప్, విజిబిలిటీ ఉంటుందండి లైఫ్ టైమ్. ఔట్ సైడ్ వచ్చిన తర్వాత ఆ వాల్యూ ఇంకా మనకి ఈ స్టేట్మెంట్ పనిచేయలేదండి. ఎందుకు పనిచేయలేదో అవుట్‌పుట్ చూడండి ఒకసారి. ఇన్స్పెక్ట్‌కి వెళ్దామండి. కంట్రోల్ షిఫ్ట్ ఐ. ఇక్కడ ఎర్రర్ చూడండి. కన్సోల్ క్లిక్ చేస్తున్నాను ఇక్కడ. ఎక్స్ ఈజ్ అన్‌డిఫైన్డ్. లైన్ నంబర్ 39. 14, 39 లైన్. క్యారెక్టర్ సైజ్, క్యారెక్టర్ పొజిషన్ 39. లైన్ నంబర్ 14. సో, ఈ మిస్టేక్స్ మనం ఐడెంటిఫై చేయాలంటే ఇన్స్పెక్ట్‌లోకి రావాలి. ఇన్స్పెక్ట్ డైరెక్ట్ రైట్ క్లిక్ ప్రెస్ చేసి ఇన్స్పెక్ట్ చూస్తారండి. ఇక్కడ కన్సోల్ అని ఉంటుందండి. కన్సోల్ ఆప్షన్ క్లిక్ చేస్తే అక్కడ మనకి మిస్టేక్ ఏదో కనిపిస్తూ ఉంటది. సో, ఏదైనా వేరియబుల్ మనం వేర్ అనే కీవర్డ్‌తో డిక్లేర్ చేసినప్పుడు పర్టిక్యులర్ ఫంక్షన్‌లో ఎక్కడైనా వాడుకోవచ్చని అవుతుంది. బ్లాక్‌లో క్లిక్ చేసినా ఔట్ సైడ్ ఆఫ్ ద బ్లాక్ ఈస్ ఆల్సో అలౌడ్. దీన్నే వేరియబుల్ వేర్ టైప్ వేరియబుల్ ఈస్ అసోసియేట్ టు ఫంక్షన్ స్కోప్ అంటాం. ఫంక్షన్ స్కోప్ అంటే ఒక వేరియబుల్ ముందు మనం ఏ డేటా టైప్ ఏ కీవర్డ్ ఇవ్వకపోతే గనక గ్లోబల్ స్కోప్. వేర్ కీవర్డ్ ఇస్తే గనక ఫంక్షన్ స్కోప్. ఇంకా లిమిట్ చేసేయాలండి. బ్లాక్ స్కోప్ అంటాం. అప్పుడు లెట్ యూజ్ చేస్తామండి. ఇప్పుడు ఇదే ప్లేస్‌లో మీకు అర్థమైందనుకుంటాను. ఎక్స్ అనే వేరియబుల్ ఇక్కడే వాలిడ్ అయింది. అదే ఎక్స్ వేరియబుల్ ఇక్కడ కూడా వాలిడ్ అయింది. బట్ ఇక్కడికొచ్చినప్పటికి అన్‌డిఫైన్డ్ వేరియబుల్ అయిపోయిందండి. ఇది వాటి స్కోప్ ఈ మధ్యలోనే ఉంది. దట్ ఈస్ ఫంక్షన్ స్కోప్, దట్ ఈస్ వేర్. అండ్ థర్డ్ లెట్. ఒక బ్లాక్‌లో మనం లెట్ వేరియబుల్ అగైన్ ఎక్స్ ఈక్వల్ టు 50 అని డిఫైన్ చేసామండి. టెస్ట్ తీసుకోండి. ఓన్లీ బ్లాక్‌లో పనిచేస్తుందండి. ఆ పర్టిక్యులర్ బ్లాక్‌లో. ఫంక్షన్‌లోని కూడా నెక్స్ట్ స్టేట్మెంట్ కూడా యాక్సెస్ కాలేదు. ఇక్కడ మనకి ఇక్కడ ఎర్రర్ కనిపిస్తుందండి. ఎక్స్ ఈజ్ అన్‌డిఫైన్డ్. ఎక్స్ ఈజ్ నాట్ డిఫైన్డ్. దిస్ ఈజ్ బ్లాక్ స్కోప్. ఒకవేళ మీరు మర్చిపోయి చూడండి. ఇలా తీసేసారనుకోండి.
దాని వేరియబుల్ కూడా ఇన్వాలిడ్ అయిపోతుందండి. సో ఫైనల్‌గా లెట్ అని మనం ఏదైనా వేరియబుల్ డిక్లేర్ చేస్తే, ఏ బ్లాక్‌లో అయితే డిఫైన్ చేసామో ఆ బ్లాక్‌కే పనిచేస్తది. బ్లాక్ అంటే బిగిన్ అండ్ బ్లాక్. వేర్ పెట్టుంటే ఒక పర్టిక్యులర్ ఫంక్షన్‌లో పనిచేస్తదండి. ఆ ఫంక్షన్ వరకు యూజ్ అవుతూ ఉంటది. ఏ కీవర్డ్ పెట్టకపోతే గనుక గ్లోబల్‌గా ఎక్కడి నుంచైనా ఎండ్ ఆఫ్ ది ప్రోగ్రామ్ వరకు ఎక్కడి నుంచైనా సరే మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఇది లోకల్ స్కోప్, ఫంక్షన్ స్కోప్, గ్లోబల్ స్కోప్. నెక్స్ట్ కాన్సెప్ట్ జావాస్క్రిప్ట్ అరేస్. మీకు బ్రేక్, కంటిన్యూ, ఫర్ లూప్స్‌లో డిఫరెన్సెస్ అవన్నీ ఐడియా ఉంటాయి కదండీ! మీకు ఫర్ లూప్ తెలుసని, వైల్ లూప్ తెలుసని. కానీ ఫర్ ఇన్ ఒకటి, ఫర్ ఆఫ్ అని 2 లూప్స్ యూజ్ చేసుకుంటామండి. అరేస్ వాల్యూ డిస్‌ప్లే చేయాలంటే ఫర్ ఆఫ్ ఆర్ ఫర్ ఈచ్. ఒక ఆబ్జెక్ట్‌లో ఉన్న కీ వాల్యూ పెయిర్స్ ఆఫ్ డాటా ఉంటది. డిక్షనరీ టైప్ డాటా ఏమన్నా ఉంటే గనక అటువంటి డాటా డిస్‌ప్లే చేయడం కోసం ఫర్ ఇన్ లూప్ యూజ్ చేసుకుంటామండి. అఫ్‌కోర్స్ ఫర్ లూప్ యూజ్ చేసి మనం అరేలో ఎలిమెంట్స్ డిస్‌ప్లే చేసుకోవచ్చు బై యూజింగ్ ఇండెక్స్. బట్ హౌ హౌ మెనీ ఎలిమెంట్స్ ఇన్ దట్ అరే అనేది మనకు తెలియాలి. అదే ఫర్ ఆఫ్ యూ ఎ ఎ లూప్ యూజ్ చేసామనుకోండి, ఆ అరేలో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే అన్ని ఎలిమెంట్స్ వరకు రిపీట్ అయిపోద్ది ఆటోమేటిక్‌గా. అప్ టు ఎండ్ ఆఫ్ ది లిస్ట్. ద లూప్ కెన్ బి కంటిన్యూడ్ అండ్ ప్రాసెస్డ్. Whereas in for loop, you have to specify lower bound and final value up to that value. And again, to repeat the loop and take each and every value from that array. Both are equal. ఒకసారి మీకు బ్రేక్, కంటిన్యూ విత్ అరేస్ ఎగ్జాంపుల్, సింపుల్ ఎగ్జాంపుల్ చూపిస్తానండి. బ్రేక్, కంటిన్యూ. స్మాల్ ఫంక్షన్ డిస్ప్లే. ఫంక్షన్ డిస్ప్లే ఫర్ where I equal to 1, I less than or equal to 10, I plus plus increment operator. ఆ వాల్యూస్ మనకు డిస్ప్లే అవ్వాలనుకుందామండి. డాక్యుమెంట్ డాట్ రైట్ ఆఫ్ I. నెక్స్ట్ లైన్ రావాలనుకున్నప్పుడు మనం జనరల్‌గా బీఆర్ ట్యాగ్ ఇంక్లూడ్ చేసుకుంటాం. ఇప్పుడు ఫంక్షన్ కాల్ చేయాలండి. డైరెక్ట్ కాల్ చేయండి. డిస్‌ప్లే. ఎండ్ ఆఫ్ ది స్క్రిప్ట్. ఓన్లీ మనం జావాస్క్రిప్ట్ ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి ఇంక హెచ్‌టీఎంఎల్ ట్యాగ్స్‌తో ఇక్కడ పని లేదండి. డైరెక్ట్‌గా రన్ అయిపోతూ ఉంటుంది. ఈ కోడ్ రన్ చేద్దాం. 1, 2, 3, 4 అప్ టు 10 నంబర్స్ డిస్‌ప్లే అయిపోయినాయి. ఐ కంగ్రాట్యులేషన్ ప్లస్ బ్రేక్ లైన్. ఇప్పుడు చిన్న కండిషన్ పెడదాం. ట్రై టు డిస్‌ప్లే 1 to 10 నంబర్స్. వెనెవర్ I ఈక్వల్ టు 5. వెనెవర్ I ఈక్వల్ టు 5, డోంట్ డిస్‌ప్లే దట్ నంబర్ అండ్ ప్రింట్ రిమైనింగ్ నంబర్స్. దట్ ఈస్ డోంట్ డిస్‌ప్లే 5. Print 1 to 4 and 6 to 10. That is, if I equal to 5, continue. Whenever I equal to 5,
continue without displaying the step, without crossing the line. Directly go to next iteration. Same code run చేద్దాం. 1 to 4, 50. వాల్యూ 5 అని స్కిప్ అయిందండి. 6 to 10th numbers అన్ని డిస్ప్లే అయిపోయినాయి. That is first requirement. Whenever I equal to 5, skip remaining process of the loop and go to next iteration of the loop. That is the purpose of continue. Here remaining process means here only one statement, that is remaining process. Continue iterates next iteration. Suppose break is given. Whenever break statement is executed, it terminates current iteration as well as remaining iterations of the loop and directly go to next statement. Next statement means after display function call. After end of loop statement ఇచ్చుకున్నాం. Whenever break statement is executed, skip current iteration as well as remaining iterations of the loop. Directly go to next statement after the function call or after the loop. నెక్స్ట్ స్టెప్ ఏమన్నదో ఫంక్షన్ తర్వాత ఉన్నటువంటి ప్రాసెస్కి కంప్లీట్ అవుతుంది. సో 1 2 4 numbers display. Whenever I equal to 5, stop the loop, terminate the loop, and go to the execution control goes to next statement after the loop process. So after end of loop and statement execute అయిందండి. అయితే మీరు ఇక్కడ కండిషన్ ఇవ్వకపోతే కనుక మొత్తం అన్ని నెంబర్స్ డిస్ప్లే 1 to 10 నెంబర్స్ అయిపోయిన తర్వాత నార్మల్గా బయటకు వచ్చిన తర్వాత ఆఫ్టర్ ఎండ్ ఆఫ్ ది లూప్ అని ఒక మెసేజ్ పెట్టుకున్నాను. బ్రేక్ కంటిన్యూ ఎగ్జాంపుల్. చాలా మంది ఏంటంటే ఇక్కడ బ్లాక్ కనిపిస్తుంది కాబట్టి బ్లాక్ నుంచి బయటకు వస్తుంది, ఇక్కడ డిస్ప్లే ఇక్కడికి వస్తుంది అని చెప్తారండి. ఈ బ్లాక్ నుంచి ఇక్కడికి వస్తుందండి, కానీ లూప్ టెర్మినేట్ చేసి బయటకు వస్తుందండి. లూప్ టెర్మినేట్ అయిపోయి ఇక్కడ మనం ఏదైనా ఈ ఫంక్షన్ ఇక్కడ ఏదైనా స్టేట్మెంట్ ఇస్తే స్టేట్మెంట్ దగ్గర అయినా రన్ అవుతుంది. ఇదే స్టేట్మెంట్ విత్ ఫంక్షన్ లోపల ఇస్తున్నాను, ఇక్కడ ఇస్తున్నాను, ఇక్కడ తీసేస్తున్నాను. సో లూప్ ఇక్కడ కంప్లీట్ అవుతుంది కాబట్టి లూప్ తర్వాత ఉన్న స్టేట్మెంట్స్, ఎంతమంది లూప్ తర్వాత ఇంక స్టేట్మెంట్ లేవు కాబట్టి డైరెక్ట్గా ఫంక్షన్ తర్వాత బయటకు వస్తుంది అనుకున్నాం. సో హియర్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది లూప్ రిమైనింగ్ స్టేట్మెంట్స్, ఈ రిమైనింగ్ స్టేట్మెంట్స్ అంటే ఓన్లీ వన్ స్టేట్మెంట్ ఇది ఎగ్జిక్యూట్ అవుతుందండి. దీనేమో బ్లాక్ అంటాం, ఇఫ్ దగ్గర ఉన్నటువంటి బ్లాక్ అంటాం. ఇది లూప్ రిలేటెడ్ బ్లాక్, ఇది ఇఫ్ బ్లాక్, ఇది లూప్ బ్లాక్. బ్రేక్ ఇస్తే కనుక ఇఫ్ బ్లాక్ టెర్మినేట్ అయిపోతుంది, లూప్ బ్లాక్ టెర్మినేట్ అయ్యి అప్పుడు నెక్స్ట్ ఈ స్టేట్మెంట్ దగ్గర వస్తుంది. ఈ స్టేట్మెంట్ ఇక్కడ లేకపోతే కనుక ఫంక్షన్ కాల్కి నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోతుంది. బ్రేక్ కంటిన్యూ ఎగ్జిక్యూట్ చూద్దాం ఒకసారి. బ్రేక్ ఇచ్చాం 1 to 4 తర్వాత ఆఫ్టర్ ఎండ్ ఆఫ్ లూప్ అని స్టేట్మెంట్ ఇచ్చామండి. ఇప్పుడు ఈ ప్లేస్లో మీరు రిటర్న్ అని ఇచ్చారనుకోండి, రిటర్న్ వితౌట్ రిటర్నింగ్ ఎనీ వాల్యూ, లోయర్ కేస్ లెటర్స్ రిటర్న్ ఏమవుతుందో చూడండి. Terminates the process of the program function. Here only one function, so it terminates the process of the function. See, మూడు differences and మీరు కంటిన్యూ ఇస్తే కరెంట్ ఇటరేషన్ స్కిప్ అయ్యి నెక్స్ట్ ఇటరేషన్స్ కంటిన్యూ అవుతుంది. ఇక్కడ మీరు బ్రేక్ ఇస్తే కరెంట్ ఇటరేషన్తో పాటు రిమైనింగ్ ఇటరేషన్స్ టెర్మినేట్ అయిపోయి
ఫంక్షన్‌లో రిమైనింగ్ కింద ఏ స్టేట్మెంట్‌లు ఉన్నాయి రన్ అయినాయండి. ఇక్కడ రిటర్న్ ఇస్తే బ్లాక్ టెర్మినేట్ అయిపోతుంది. లూప్ టెర్మినేట్ అవుతుంది. ఫంక్షన్ కూడా టెర్మినేట్ అయిపోతుందండి. అంటే ఎండ్ ఆఫ్ ది ఫంక్షన్ ఇక్కడికొచ్చేద్ది. ఈ స్టేట్మెంట్ కూడా స్కిప్ అయిపోతుంది. వర్క్ అవ్వదు. The return statement terminates the process of the function. Break statement terminates the process of the loop. Continue statement terminates the process of current iteration and go to execute next iteration of the loop. So let వేరు వితౌట్ లెట్ అని వేరు ఒక డిఫరెన్సెస్ చూడాలండి. కంటిన్యూ బ్రేక్ అండ్ రిటర్న్ ఈ 3 డిఫరెన్సెస్ చూడాలి. అఫ్కోర్స్ మీరు ఫస్ట్ ఇయర్‌లో సిలో నేర్చుకుని ఉంటారండి. ఇక్కడ మళ్ళీ విడిగా ఒక లాంగ్వేజ్ కింద చెప్తున్నాం కాబట్టి కంపల్సరీ ప్రాక్టీస్ చేయండి. ఇది ఏ లాంగ్వేజ్‌కైనా కామన్ అండి. ఇది నాట్ రిలేటెడ్ టు జావా స్క్రిప్ట్. ఆల్మోస్ట్ ఆల్ లాంగ్వేజెస్ కంటైన్ దీస్ ఫంక్షనాలిటీస్. ఇవన్నీ ఆల్రెడీ తెలుసుంటే వెరీ వెల్. ఇప్పుడు ఎర్రర్స్ దగ్గరండి. Arrays, objects, functions, 3 important concepts in JavaScript. Arrays, objects, functions. మీకు ఫంక్షన్స్ ఒక ఆల్రెడీ హౌ టు డిఫైన్ ఎ ఫంక్షన్, హౌ టు కాల్ దట్ ఫంక్షన్ చూసామండి. ఫంక్షన్స్‌లో మీరు సిలో ఏమి నేర్చుకున్నారు? కాల్ బై వాల్యూ, కాల్ బై రిఫరెన్స్, రికర్సివ్ ఫంక్షన్స్. సో ఇక్కడ రికర్సివ్ ఫంక్షన్ కూడా మనం ఇంప్లిమెంట్ చేయొచ్చండి. మీరు బెస్ట్ ఎగ్జాంపుల్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ గివెన్ నంబర్ యూజింగ్ రికర్షన్. సేమ్ లాజిక్ ఇక్కడ ఉంటుందండి. బట్ కాల్ బై వాల్యూ, కాల్ బై రిఫరెన్స్ ఇన్ సి ప్లస్ ప్లస్ అక్కడ కాన్సెప్ట్ వేరే, ఇక్కడ జావాస్క్రిప్ట్ కాన్సెప్ట్ వేరండి. డిఫాల్ట్ ఆల్ నార్మల్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ వేరియబుల్స్ ఆర్ ట్రీటెడ్ యాస్ కాల్ బై వాల్యూ మెకానిజం. ఆల్ ఆబ్జెక్ట్స్ ఆర్ ఇంటర్నల్లీ సపోర్ట్స్ కాల్ బై రిఫరెన్స్. సో జావాస్క్రిప్ట్‌లో ఉన్నటువంటి డిఫరెన్స్ ఒక ఫంక్షన్‌లోకి మనం పారామీటర్లు పంపిస్తే అన్ని పారామీటర్స్ ఆల్ నార్మల్ వేరియబుల్ రిలేటెడ్ పారామీటర్స్ కెన్ బి ట్రీటెడ్ యాస్ కాల్ బై వాల్యూ. అదే ఫంక్షన్ ఒక ఆబ్జెక్ట్ పాస్ చేసామనుకోండి, ఎంప్లాయీ ఆబ్జెక్ట్, స్టూడెంట్ ఆబ్జెక్ట్ ఆర్ ఎరే అవి ఏమవుతాయి? కాల్ బై రిఫరెన్స్ అవుతాయండి. సిలో అయితే మనం పాయింట్ యూజ్ చేస్తే కాల్ బై రిఫరెన్స్, పాయింట్ యూజ్ చేయకపోతే కాల్ బై వాల్యూ అని చెప్పి డిస్టింగ్విష్ చేసాం. కానీ ఇక్కడ అలా ఉండదు. ఎరేస్ అండ్ ఆబ్జెక్ట్స్ దట్ మీన్స్ యూజర్ డిఫైన్డ్ ఆబ్జెక్ట్స్ ఆటోమేటికల్లీ కన్వర్టెడ్ into కాల్ బై రిఫరెన్స్. నార్మల్ వేరియబుల్స్, నార్మల్ పారామీటర్స్ ఆర్ ఆర్గ్యుమెంట్స్ సపోర్ట్స్ కాల్ బై వాల్యూ. So first arrays concept. In C language, what is array means? An array consists of set of similar type of data elements. First definition. An array contains similar type of data elements. అది నార్మల్‌గా సింపుల్‌గా చెప్పాను డెఫినిషన్. కానీ యాక్చువల్‌గా an array is a consecutive memory. An array is a consecutive memory locations having similar type of data elements. మెమరీ గురించి చెప్పాలండి ఫస్ట్. వేరియబుల్ ఈజ్ ఎ నేమ్డ్ మెమరీ లొకేషన్ అంటున్నాం. Variable is a named memory location which contains only one value. Similarly, array is also memory, but consecutive memory, ordered memory. It holds similar type of data elements in C language. But JavaScript వచ్చేటప్పటికి array stores different types of data elements. మీరు ఇంటిజర్ వాల్యూ పెట్టొచ్చండి, సెకండ్ వాల్యూ ఫ్లోట్ వాల్యూ పెట్టొచ్చు, థర్డ్ వాల్యూ స్ట్రింగ్ పెట్టొచ్చండి, ఫోర్త్ వాల్యూ నల్ పెట్టొచ్చు, ఫిఫ్త్ వాల్యూ బూలియన్ వాల్యూ ట్రూ ఆర్ ఫాల్స్ పెట్టొచ్చండి. సో array can hold different types of data elements. Elements may be
Standard data type elements. Elements may be objects or anything. ఆబ్జెక్ట్స్ని ఒక వాల్యూ కింద పెట్టొచ్చండి. ప్రిమిటివ్ డేటా టైప్ వాల్యూస్ని ఒక వాల్యూ కింద పెట్టొచ్చు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాల్యూస్ని మనం వాల్యూస్ కింద అరేలో స్టోర్ చేయొచ్చు. సో C++కి జావాస్క్రిప్ట్కి డిఫరెన్స్ వచ్చేటప్పటికి జావాస్క్రిప్ట్ అరే స్టోర్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా ఎలిమెంట్స్. ఇంకొక అరే డిఫరెన్స్ ఉంటుందండి. అరే ఈజ్ ఏ లీనియర్ డేటా స్ట్రక్చర్స్. Array is a linear data structure which contains a set of pairs of which consists of a set of pairs of index and corresponding value. Array అంటే కదా ఇండెక్స్ మీద ఆధారపడి ఉంటుంది. Index of 0, index of 1, index of 2. Index of 0 contains value 10. Index of 1 contains value 20. So 0, 10, 1, 20. These are pairs of values. So set of pairs of values are simply called as array. అది డేటా స్ట్రక్చర్ పాయింట్ ఆఫ్ వ్యూ డెఫినేషన్. మనం ప్రోగ్రామింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పుకుంటాం కాబట్టి an array contains consecutive arrays, a consecutive memory area which contains set of different types of data elements in JavaScript. It contains similar type of data elements in C++. That's one. సింపుల్ మీనింగ్ array ఎలా డిక్లేర్ చేయాలి, ఏ విధంగా డిక్లేర్ చేయాలో. సో an array is an ordered collection of elements of any data type. Ordered అనేది చేస్తున్నాం అంటే ఇండెక్స్ బేస్డ్ అని. ఇండెక్స్ 0, 1, 2. హౌ టు డిక్లేర్ array. మీరు లెట్ అని వాడచ్చు, వేర్ అని వాడచ్చు స్కోప్ని బట్టి. ఫంక్షన్ స్కోప్ అంటే వేర్ వాడతారు, బ్లాక్ స్కోప్ అయితే లెట్ వాడుకుంటారు. ఎక్కడైనా వాడుకోవాలి, ఎక్కడి నుంచి అయినా యాక్సెస్ చేయాలంటే లెట్ వేర్ రెండే ఇవ్వకుండా. సో లెట్ నంబర్స్ ఈక్వల్ టు స్క్వేర్ బ్రాకెట్లో రిప్రజెంట్ చేస్తామండి. arrays can be represented in square brackets. Objects can be, the values of objects can be defined within curly braces. మీరు పైథాన్ నేర్చుకుంటారు డిక్షనరీ అంటారు. డిక్షనరీ, టపుల్, లిస్ట్, సెట్ ఇలా ఎలా అయితే నేర్చుకున్నారో ఇక్కడ మనం జావాస్క్రిప్ట్లో arrays అండ్ ఆబ్జెక్ట్స్. ఆబ్జెక్ట్స్ అనేవి డిక్షనరీలో పనిచేస్తాయి. కీ వాల్యూ పేర్స్ ఉంటాయి ఇది array zone. Numbers contains 1, 2, 3, 4, 5 values from index 0. Index is always started from 0. Mixed array. ముందు అనుకున్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాల్యూస్ మనం స్టోర్ చేయొచ్చు. 1 ఇంటిజర్, హలో స్ట్రింగ్ టైప్ డేటా, ట్రూ బూలియన్ టైప్. ఇది కీ వాల్యూ పేర్ డిక్షనరీ టైప్. కీ వాల్యూ, కీ కాలన్ కరస్పాండింగ్ వాల్యూ. ఇదంతా కలిపి ఒక వాల్యూ కింద ట్రీట్ చేస్తుంది. ఇక యాక్సెస్ చేయాలంటే సి స్టైల్ అని ఇండెక్సింగ్ ఇస్తాం. నంబర్స్ అనేది అరే ఆఫ్ 0. దీని ఏమంటారు, సబ్స్క్రిప్టెడ్ వేరియబుల్ అంటాం. The 0 is index, numbers of 0 is a subscripted variable. That means variable specifies only one memory location of one value. Here also మనకు 1, 2, 3, 4, 5 వాల్యూస్ ఉన్నాయి. ఇప్పుడు 1 ఒక వాల్యూ, 2 ఒక వాల్యూ, 1 ఒక మెమరీ లొకేషన్, 2 ఒక మెమరీ లొకేషన్, 3 అనదర్ మెమరీ లొకేషన్ ఇలా ఉంటాయి. వాటిని విడివిడిగా యాక్సెస్ చేస్తున్నాం చేత ఈచ్ మెమరీ లొకేషన్ కెన్ బి రిప్రజెంటెడ్ యాజ్ ఎ వేరియబుల్, but it is mainly based on subscript or index. So this type of representation is called subscripted variable or indexed variable. మిక్స్డ్ అరే తీసుకున్నాం 3 అంటే కీ వాల్యూ పేర్ అనేది అవుట్పుట్ కింద ప్రొడ్యూస్ అవుతుంది. ఇక్కడ మనం డిస్ప్లే చేయాలంటే కన్సోల్ డాట్ లాగ్ కానీ డాక్యుమెంట్ డాట్ రైట్ కానీ యూజ్ చేయొచ్చు.
కన్సోల్ డాట్ లాగ్ అన్నాం అనుకోని ఇన్స్పెక్ట్ డెవ్ టూల్స్లో చూసుకోవాలి. ఇన్స్పెక్ట్ కన్సోల్లో డిస్ప్లే అవుతుంది. ఎగ్జాంపుల్ కూడా చూపెడతాను ఒకసారి. మీరు మామూలు టెస్ట్ చేసేటప్పుడు డాక్యుమెంటెడ్ రైట్ వాడుకోండి, లేదా కన్సోల్ డాట్ లాగ్. మీకు అవుట్పుట్ స్క్రీన్ మీద కనిపించకూడదు. టెస్టింగ్ పర్పస్ మన బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుండాలి. ఏ టెస్ట్ చేస్తున్నాం, కరెక్ట్గా ఎగ్జిక్యూట్ అవుతుందో లేదనేది. లాగ్ అవుట్పుట్ డిస్ప్లే చేయడం కోసం కన్సోల్ డాట్ లాగ్ అంటాం. ఈ కోడే చూడండి. ఇక్కడ నేను రైట్ తీస్తే కన్సోల్ డాట్ లాగ్ అని ఇస్తున్నాను. కంటిన్యూ పెడతాం. కన్సోల్ డాట్లో ఒకదానికి డాక్యుమెంట్ రైట్ ఒకదానికి పెట్టుకోండి. ఆఫ్టర్ ఎండ్ ఆఫ్ లూప్ వచ్చిందండి ఇక్కడ. కానీ 1 to 5, 6 to 10 ఈ వాల్యూస్ ఇక్కడ మనకు కనిపించట్లేదు. ఎందుకు కనిపించట్లేదంటే డాక్యుమెంటెడ్ రైట్ ఇవ్వలేదు. కన్సోల్ డాట్ లాగ్ అని ఇచ్చేవాళ్ళు. అప్పుడు మీరు ఏం చేయాలంటే ఇన్స్పెక్ట్లో రండి. రైట్ క్లిక్, ఇన్స్పెక్ట్. ఇక్కడ మీకు కన్సోల్ ఉంటుందండి. ఇక్కడ కనిపిస్తుంది 1, 2, 3, 4 ఇవన్నీ ఈ వాల్యూస్ అన్ని ఇక్కడ మనకు కనిపిస్తుంటాయి. సో కన్సోల్ డాట్ లాగ్ సింటాక్స్ వేరే ఉంటుందండి. కానీ మనం బీఆర్ని అపెండ్ చేసాం కాబట్టి అది కూడా ఒక వాల్యూ కింద డిస్ప్లే అయిపోయింది. డాక్యుమెంట్ రైట్ అంటే బీఆర్ రికగ్నైజ్ చేస్తుంది, ఎందుకంటే డామ్ సంబంధించిందండి. డాక్యుమెంట్ రైట్ అంటే స్క్రీన్ మీద కనిపిస్తుంది. స్క్రీన్కి దేనికి సంబంధించిన HTML ట్యాగ్స్కి, అందుకే మనం ఇచ్చిన బీఆర్ ట్యాగ్ రికగ్నైజ్ చేస్తుందండి. కానీ ఇక్కడ ఏం చేస్తుందంటే లాగ్ అనేది బీఆర్ ట్యాగ్ అనేది ఒక వాల్యూ కింద తీసుకుంటుందండి. డబుల్ కొటేషన్లో స్ట్రింగ్ కింద తీసుకుని మనకు వాల్యూ పక్క డిస్ప్లే అయిపోయింది. కన్సోల్ డాట్ లాగ్ అన్నప్పుడు ఇంకా బీఆర్ ఇవ్వట్లేదు, ఏ లైన్ కా లైన్ మనకు సెపరేట్గా డిస్ప్లే అవుతుందండి. బ్లాక్ కంటెంట్ ఇన్లైన్ కాకుండా బ్లాక్ ఎనీహౌ. కన్సోల్ డాట్ లాగ్ అన్నప్పుడు ఇన్స్పెక్ట్లోకి వెళ్ళి కన్సోల్ క్లిక్ చేస్తే అప్పుడు అవుట్పుట్ అనేది మనకు కనిపిస్తుందండి. అది డాక్యుమెంటెడ్ రైట్ అంటే కనుక డైరెక్ట్గా స్క్రీన్ మీద కనిపిస్తుంది. యూజర్ కనిపించే డేటా అంతా ఇలా డిస్ప్లే చేస్తాం. టెస్టింగ్ చేసినప్పుడు ఏమైనా మిస్టేక్లు వస్తున్నాయి అనుకోండి, ఆ మిస్టేక్స్ వెరిఫై చేసుకోవాలి. అక్కడక్కడ మనం బ్రేక్ పాయింట్స్ కింద పెట్టుకొని అవుట్పుట్ ఎలా వస్తుందో వెరిఫై చేసుకునేటటువంటి ప్రాసెస్ అంతా ఇలా బ్యాక్గ్రౌండ్లో పెట్టుకుంటాం కన్సోల్ డాట్ లాగ్లో. ఇన్స్పెక్ట్ క్లిక్ చేసి కన్సోల్కి వెళ్తే అవుట్పుట్ కనిపిస్తుందండి. ఇక్కడ మనం డైరెక్ట్గా ఏదైనా అవుట్పుట్ డిస్ప్లే చేయాలంటే కన్సోల్ డాట్ లాగ్ నంబర్ ఆఫ్ 0 ఎరేలో ఉన్నటువంటి వాల్యూస్. ఎరేలో చాలా ఎరే అనేది ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ కింద క్రియేట్ అవుతుందండి. ఎరే అనేది ఆబ్జెక్ట్. న్యూ ఆఫ్ ఎరే ద్వారా కూడా ఎరే క్రియేట్ చేసుకుంటాం. అంటే వన్స్ ఆబ్జెక్ట్ ఈస్ క్రియేటెడ్, నంబర్స్ అనేది ఎరే ఈజ్ ఆబ్జెక్ట్. సో అందుకే ఇవి కాల్ బై రిఫరెన్స్ అండి. ఒక ఫంక్షన్లోకి పంపించిన తర్వాత అక్కడ ఏమైనా మనం మోడిఫై చేస్తున్నాం అనుకో దాని ఇంపాక్ట్ దీని మీద ఉంటాయి. అదే నార్మల్ వేరియబుల్స్ అయితే ఉండవు. నంబర్స్ డాట్ పుష్ చాలా ఫంక్షన్లు ఉంటాయి. ఫంక్షన్ మీకు ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదైనా వాల్యూ స్టోర్ చేయాలంటే పుష్, టాప్లో ఎలిమెంట్స్ని పాప్ చేయాలంటే పాప్, ఫస్ట్ ఒక వాల్యూని పెట్టాలంటే అన్షిఫ్ట్, ఫస్ట్ ఉన్న ఎలిమెంట్ని రిమూవ్ చేయాలంటే షిఫ్ట్. ఒక ఎర్రలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయంటే ప్రాపర్టీ, లెంత్ ప్రాపర్టీ. ఇవన్నీ ఫంక్షన్స్ అండి. పెరాన్సిస్ ఉంటే ఫంక్షన్స్, లెంత్ అనేది పెరాన్సిస్ లేదు అంటే ప్రాపర్టీ అంటాం. టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ అరే అనేది లెంత్ అనే ప్రాపర్టీ ద్వారా ఐడెంటిఫై చేస్తాం. మెయిన్ పాయింట్ మై ఇంటెన్షన్ ఈజ్ టు ఫర్ లూపులు చెప్పుకున్నామండి, కానీ ఫర్ ఆఫ్ లూప్ అంటాం. ఇది ఫర్ ఆఫ్ లూప్, ఫర్ వేరియబుల్ ఆఫ్ array సింటాక్స్ అండి. ఫర్ వేరియబుల్ ఆఫ్ కీవర్డ్ అంటే array నంబర్స్లో ఉన్నటువంటి అరేలో ఉన్న ఒక్కొక్క వాల్యూని ఈ వేరియబుల్ స్టోర్ అవుతుందండి. ఆ వాల్యూని డిస్ప్లే చేసుకుంటున్నాం. మళ్ళీ చెప్తున్నాము, అరేలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ని మనం డిస్ప్లే చేయాలన్నప్పుడు ఇండెక్స్ యూజ్ చేయని అవసరం లేకుండా, ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో మనం ఫైండ్ అవుట్ చేయని అవసరం లేకుండా ఫర్ ఆఫ్ లూప్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదే మనం ఫర్ లూప్తో రాయాలనుకున్నాం అనుకోండి,
ఏం చేస్తాను ఫర్ లోవర్ కేస్ అప్పర్ కేస్ కానీ ఫర్ letter where let I equal to 0 starting index I less than length కావాలని అప్పుడు numbers డాట్ length I ప్లస్ ప్లస్ ఇప్పుడు చేయొచ్చు డాక్యుమెంట్ రైటర్ కన్సోల్ డాట్ లాగ్ ఇప్పుడు డిస్ప్లే అవుట్పుట్ కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఏమిస్తామండి ఇండెక్స్ ఇస్తాం నంబర్స్ ఆఫ్ 5 ఇలా ఇస్తాం ఇలా ఇండెక్స్ ఇవ్వక లేకుండా ఆల్టర్నేట్గా యూజ్ చేసేటటువంటి స్టేట్మెంట్ ఈ ఫర్ లూప్ ఇక్కడ ఓన్లీ ఎర్రలో ఉన్న ప్రతి వాల్యూ నమ్లో స్టోర్ అవుతుంది నమ్లో ఉన్నటువంటి వాల్యూ డిస్ప్లే చేసుకుంటున్నాను ఫర్ ఆఫ్ లూప్ వల్ల ఇండెక్స్ అనేది మెయింటైన్ చేయడం అవసరం లేదు అదే ఫర్ లూప్ ద్వారా అయితే మన ఇండెక్స్ ద్వారా ఈచ్ అండ్ ఎవరీ ఎలిమెంట్ని యాక్సెస్ చేస్తూ ఉంటాం ఫర్ లూప్ దట్ ఎరేస్ని ప్రాసెస్ చేయడం కోసం ఫర్ ఆఫ్ లూప్ లేదా ఫర్ ఈచ్ లూప్ అని కూడా ఉంటుంది మీరు జావాలో చూస్తుంటారు దట్ ఈస్ ఫర్ ఈచ్ లూప్ ఇది నార్మల్ సింటాక్స్ ఆబ్జెక్ట్ నేమ్ dot for each number. Every time it retrieves the array elements and take one element, that element is transferred to console dot log function. ఈ స్టైల్ కూడా వచ్చాను యారో ఫంక్షన్స్ అవి డిపెండ్ చేసి ఎక్కువగా లెట్ ఫర్ ఆఫ్ యూజ్ చేయండి అది అరేస్ సో డిఫరెన్స్ మీకు ఇంత ముందు ఉన్నటువంటి మీనింగ్ మారుతుందని array stores different types of data elements also. Array index is always started from 0 like C++. Array elements can be accessed by using either for loop or for off loop. In for loop, you have to specify index. In for off loop, no need to specify index. Every time, for every occurrences of loop iteration, it takes a value from array up to end of that array. No need to mention upper bound value. అది ఎన్ని నెంబర్స్ ఉన్నాయి మనం ఫైండ్ అవుట్ చేయని అవసరం లేదు మనం గుర్తుపెట్టుకోకలేదు దాన్ని ఫర్ లూప్ అయితే లెంత్ వరకు తీసుకోవాలని చెప్తున్నాం మనం ఇండెక్స్ 0 స్టార్ట్ అవుతుంది కాబట్టి 0 లెస్ దాన్ వస్తుందండి ఇంకోటి ఎర్రర్ మనం డిఫైన్ చేసేటప్పుడు స్క్వేర్ బ్రాకెట్ ద్వారా రిప్రజెంట్ చేస్తుంటాం స్క్వేర్ బ్రాకెట్ సెకండ్ కాన్సెప్ట్ ఆబ్జెక్ట్స్ వీటి మీద ఉన్న ప్రోగ్రామ్స్ ఎలా ఉంటాయి ప్రోగ్రామ్స్ ప్రాక్టీస్ చేయండి సమ్ ఆఫ్ ఎర్రర్ ఎలిమెంట్స్ find maximum number and minimum number in an array and arrange set of elements using any sorting technique as insertion sort, quick sort or merge sort or bubble sort. Let's apply linear search process or binary search process. ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేసుకోవాలని ఈ ప్రోగ్రామ్స్ అన్ని కనీసం 10 ప్రోగ్రామ్స్ అయినా ఆర్ఎస్ మీద ప్రాక్టీస్ ఉంది నెక్స్ట్ జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్స్ an object is a collection of key value pairs of data key and corresponding value Yes, and sir. array index and corresponding value here key and corresponding value index is always started from 0 but where here key may be defined by the user సరే So that సార్ means మన వచ్చాను now how to declare letter where object name equal to curly braces square bracket అయితే array curly braces and specific key value pairs of data name is a key value age is a key 25 is a value and so on. అంటే ఏంటి సార్ సో అడ్రస్ విత్ ఇన్ అడ్రస్ వేరే మళ్ళీ మనకి వేరే యాట్రిబ్యూట్స్ కావాలనుకోండి
నేను విత్ ఇన్ అడ్రస్ మళ్ళీ అగైన్ కీ వాల్యూ పేర్స్ కింద తీసుకుంటాను. ఇప్పుడు యాక్సెస్ చేస్తుంటే ఎలా యాక్సెస్ చేస్తామండి? పర్సన్ డాట్ అడ్రస్ డాట్ సిటీ, పర్సన్ డాట్ నేమ్, పర్సన్ డాట్ అడ్రస్ డాట్ పిన్ కోడ్ అని చెప్పి ఇలా డాటా ఆపరేటర్ యూజ్ చేసుకుని ఇట్లన్నిటిలో ప్రాపర్టీస్ అంటారు. సో ఆబ్జెక్ట్లో మన ప్రాపర్టీస్ ఉంటాయి, ఫంక్షన్స్ ఉంటాయండి. ప్రెజెంట్ ప్రాపర్టీస్ చూపిస్తున్నాను. ఫంక్షన్స్ కెన్ ఆల్సో బి డిఫైన్డ్ యాజ్ ప్రాపర్టీస్ ఇన్ ఆబ్జెక్ట్స్. వాట్ ఈజ్ ఆబ్జెక్ట్? ఎర్రర్ డెఫినేషన్ చెప్పుకున్నాను. In JavaScript, object contains key value pairs of data. But in normal terminology, an object is real entity. It occupies some memory. In that memory, our given data can be maintained in terms of key value pairs. Array is a consecutive memory block unknown. Variable is a memory location unknown. Object is also a memory. Object is also memory block. That memory array contains set of key value pairs of data. దీని రివర్స్ మీకు క్లాస్ డెఫినేషన్ తెలుసు. క్లాస్, a class is a generic type. A class is abstract type. Abstract type. It contains set of properties and functions also. But there is no memory for the class representation. No memory is allocated for class. But memory must be allocated for an object. ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తున్నాం. ఇప్పుడు కార్ అన్నాం. ఎగ్జాంపుల్ కార్, కార్ నంబర్, కార్ కలర్, కార్ స్పీడ్ ప్రాపర్టీ, కార్ పర్చేజ్డ్ ఇయర్, కార్ సీటింగ్ కెపాసిటీ, ఇవన్నీ మన యాట్రిబ్యూట్స్ అనుకుంటున్నాం, ప్రాపర్టీస్ అనుకుంటున్నాం. కార్ అనేది ఇమాజినేషన్. ఎవరి కారు, ఎవరి వెహికల్లో మనకి ఇంకా ఐడియా లేదు. ఇమాజినేషన్, గాల్లో అనుకుంటున్నాం ఓపెన్గా. బట్ వీ హ్యావ్ టు స్పెసిఫై కార్ నంబర్, కార్ నేమ్, కార్ కలర్, కార్ స్పీడ్, సీటింగ్ కెపాసిటీ, purchased year or manufacturing year or model. Without data, all these properties are given for a specific invisible entity. Specific invisible entity, that is class. Without data. ఇప్పుడు మనం ఒక మారుతి కార్, మారుతి అని నేమ్ మెన్షన్ చేసామని ఇమ్మీడియట్గా మనకు ఒక పిక్చరైజేషన్ వస్తుంది ఎవరిదైనా, లేదా మీ కార్ అని. కార్ నంబర్ 999, కార్ నేమ్ మారుతి 800, కార్ కలర్ ప్యూర్ వైట్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ 1996. డేటా ఉందని పక్కన. సో ప్రాపర్టీ along with data that can be defined as an object. ఇప్పుడు మారుతి కార్ అన్నాం అనుకోండి, ఫిజికల్గా మీరు చూసిన కొంత స్పేస్ ఆక్రమిస్తూ ఉంటుంది ఫిజికల్గా. అదే కార్ అని పెట్టామనుకోండి, ఇల్యూజన్ తప్ప ఫిజికల్గా మనకి ఎక్కడ కనిపించదు. ఇక్కడ కూడా క్లాస్ ఏ ఇన్విజిబుల్ ఎంటిటీ. ఏ క్లాస్ కంటైన్స్ సమ్ ప్రాపర్టీస్ వితౌట్ డేటా. ప్రాపర్టీస్ ఆర్ ఫంక్షన్స్ without proper action. Whenever data is given, the data must be maintained within memory. Data along with attributes are maintained within memory. That memory area is simply called as an object. So object అంటే memory ఉండాలి, దాని ప్రాపర్టీస్ ఉంటాయి, వాటికి డేటా ఉంటుందండి. In JavaScript, at the time of defining an object, we are giving some data along with properties. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నప్పుడు కొంత డేటా మనం ఇచ్చేస్తూ ఉంటాం. అది ES6 ఉంటే క్లాస్ సపోర్ట్ ఉంటుందండి. ES6 వెర్షన్, ES5, 6 వెర్షన్ ఆన్వర్డ్స్ క్లాస్ సపోర్ట్ కాన్సెప్ట్ ఉంటుంది కాబట్టి ముందు క్లాస్ డిఫైన్ చేసుకుంటాం C++, జావా లాగా. అప్పుడు మనం ఏ డేటా ఇవ్వం. తర్వాత కన్స్ట్రక్టర్ ద్వారా డేటా అసైన్ చేస్తే అప్పుడు మెమరీ క్రియేట్ అయ్యి ఆ మెమరీకి యాట్రిబ్యూట్స్ ప్లస్ మనం ఇచ్చిన డేటా స్టోర్ అవుతుందండి. సో ప్రజెంట్ మీకు చెప్పేది క్లాస్ కాన్సెప్ట్ చెప్పట్లేదండి, ఓన్లీ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ మీన్స్ ప్రాపర్టీస్ అండ్ కరస్పాండింగ్ డేటా రెండు ఎగ్జిస్ట్ అయినాయి అంటే రియల్ మెమరీ ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. రియల్ మెమరీలో
ఆక్యుపై అవుతుంది. పాయింట్ క్యాచ్ చేసి ఉంటారు. ఇక్కడ క్లాస్ రిలేటెడ్ ఆబ్జెక్ట్ కదండి, డైరెక్ట్ ఆబ్జెక్ట్. C++ జావా ఉందంటే ముందు క్లాస్ డిఫైన్ చేసుకోవాలి, క్లాస్ని బేస్ చేసుకుని డైనమిక్గా మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుంటాం, అప్పుడే మెమరీ అలకేట్ అవుతుంది. బట్ ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నప్పుడు మెమరీ అలకేట్ అయ్యి ప్రాపర్టీస్కి అసోసియేటెడ్గా మనం ఇచ్చిన డేటా స్టోర్ అయిపోతుంది. సో వేరియబుల్ ఈజ్ ఏ మెమరీ, array is a memory, object is also memory. Variable stores only one value, array stores different types of data values in JavaScript, object stores different types key value pairs of data, set of key value pairs of data. To access individual value and each value from array, we are using index of 0, of 1, of 2. Similarly, to access individual property from an object, we are using dot operator. Dot operator is and directly can specify key value. Person is object name. Name is a property. We have used dot operator. Or person is an object. Yes, it is a key. ఇక్కడ ఎలా పనిచేస్తుందంటే కీ కింద పనిచేస్తుందండి ఇది. ఇక్కడైతే ప్రాపర్టీ అంటాం, ప్రాపర్టీ మీనింగ్లో ఎలా ఇచ్చామనుకోండి కీ మీనింగ్ ఉంటుంది ఇక్కడ. అదే పర్సన్ డాట్ అడ్రస్, అడ్రస్లో మళ్ళీ ఇంకో సెట్ క్రియేట్ చేస్తామండి, సిటీ అండ్ జిప్ కోడ్. సో డాటా ఆపరేటర్ ద్వారా అది యాక్సెస్ చేసుకుంటాం. ఉందనుకున్నాం ఎర్ఎస్ వాల్యూస్ కానీ ఆబ్జెక్ట్స్ కానీ చేంజ్ అయిపోతూ ఉంటాయి, రిఫరెన్సెస్ కానీ చేంజ్ అవుతూ ఉంటాయి. ఎక్కడైనా మనం మాడిఫై చేస్తే దాని ఇంపాక్ట్ రిఫరెన్స్ కింద ఎక్కడైనా ఉంటుందండి. మీరు మ్యూటబుల్ ఇమ్యూటబుల్ అని చదువుంటారండి. స్ట్రింగ్స్ ఆర్ ఇమ్యూటబుల్, స్ట్రింగ్స్ ఆర్ ఇమ్యూటబుల్, ఆబ్జెక్ట్స్ ఆర్ మ్యూటబుల్. Immutable means once content is assigned, the content cannot be changed. అప్పుడు మీకు డౌట్ వచ్చేది కాన్స్టెంట్ కదా అని. చూడండి ఒకసారి, మీరు స్ట్రింగ్ డిక్లేర్ చేశారని ఏ లాంగ్వేజ్ అయినా జనరిక్గా అది మ్యూటబుల్ ఇమ్యూటబుల్ అని. స్ట్రింగ్ ఈక్వల్ టు వెల్కమ్, స్ట్రింగ్ నేమ్ అనుకోండి, నేమ్ ఈక్వల్ టు వెల్కమ్. ఈ నెక్స్ట్ లైన్ నేమ్ ఈక్వల్ టు హాయ్ అని ఇచ్చారండి, నేమ్ ఈక్వల్ టు హాయ్. ఇప్పుడు నేమ్ని ప్రింట్ చేసాం అనుకోండి, వెల్కమ్ పోయి హాయ్ వస్తుంది. వెల్కమ్ ఓవరేట్ అయిపోయి హాయ్ వచ్చినట్టు మనకు అనిపిస్తుంటుందండి. బట్ ఇంటర్నల్గా ఏం చేస్తుందంటే ఇంతకుముందు అలకేట్ చేసినటువంటి మెమరీలో ఉన్నటువంటి వెల్కమ్ రిలేటెడ్ మెమరీ ఇప్పుడు ఇంక యాక్సెస్ కాదండి, అది డిస్ట్రాయ్ అయిపోతుంది. At the time of assigning high string to name variable, then again it creates new memory location with the same name. New memory location with the same name and high string is assigned to that memory location. ఇప్పుడు మనకి ఎలా అనిపిస్తుంది, స్క్రీన్ మీద ఎంతమంది వెల్కమ్ ఇచ్చాం, ఇప్పుడు హాయ్ అనే స్ట్రింగ్ ఇచ్చాం కాబట్టి హాయ్ డిస్ప్లే అయిందని. మరి సేమ్ మెమరీ లొకేషన్ చేంజ్ అవ్వదు. ఎంతమంది ఉన్నటువంటి వెల్కమ్ ఉన్నటువంటి మెమరీ లొకేషన్ ఇంకా ఇన్వాలిడేట్ అయిపోతుందండి. తర్వాత గార్బేజ్ కలెక్షన్ ఎప్పుడో డిస్ట్రాయ్ చేస్తుంది, దాన్ని మెమరీ అనేది ఇన్వాలిడేట్. ఫ్రెష్ మెమరీ లొకేషన్ క్రియేట్ అవుతుంది, సేమ్ నేమ్. ఆ ఫ్రెష్ మెమరీ లొకేషన్లో హాయ్ అనే స్ట్రింగ్ స్టోర్ అవుతుంది. ఇప్పుడు మీరు డిస్ప్లే అని చెప్పి నేమ్ డిస్ప్లే చేసామనుకోండి, హాయ్ అనే స్ట్రింగ్ డిస్ప్లే అవుతుంది. దట్ ఈస్ మ్యూటబుల్, ఇమ్యూటబుల్, ఇమ్యూటబుల్. Content of strings cannot be changed once assigned in terms of memory point of view. The constant and because memory change also. Once memory location is created, the value of that memory location is always constant. If you want to try to change that value, error may be generated. ఇక ఆబ్జెక్ట్స్ వచ్చినప్పుడు మ్యూటబుల్ అని అదే మెమరీ లొకేషన్ చేంజ్ అవుతుంటుంది. పర్సన్ డాట్ నేమ్ ఎంతమంది రాజు అని ఉందండి, పర్సన్ డాట్ నేమ్ ఈక్వల్ టు అరుణ్ అని ఇచ్చారు. ఇంతమంది మెమరీ లొకేషన్ ఏదైతే ఉందో అదే మెమరీ లొకేషన్ ఇక్కడ అరుణ్ అనే వాల్యూ తోటి ఓవర్ రైట్ అవుతుంది వితౌట్ రీక్రియేటింగ్ న్యూ మెమరీ లొకేషన్ అండ్ ఇన్వాలిడేటింగ్
ఎగ్జిస్టింగ్ మెమరీ లొకేషన్. ఇ ఇవన్నీ ఇంకా కంటిన్యూ చేస్తాను నేను. నెక్స్ట్ క్లాస్‌లో చూద్దామండి. మీరు చాలా నేను చెప్పేది పైపైన చెప్పినా మీరు కనీసం ఒక లాంగ్వేజ్ నేర్చుకున్నాన ఫీలింగ్‌తో అప్పుడు చెప్పే పాయింట్స్ అన్నీ ఏదో లాంగ్వేజ్‌తో కంపేర్ చేసుకొని చూడండి. మ్యూటబుల్, ఇమ్యూటబుల్, ఆబ్జెక్ట్, క్లాస్. ఆబ్జెక్ట్ అన్నప్పుడు మెమరీ ఉంటుంది, డేటా ఉంటుంది. క్లాస్ అన్నప్పుడు ఓన్లీ ప్రాపర్టీస్ ఉంటాయి తప్ప మెమరీ క్రియేట్ అవ్వదు. మెమరీ లేనప్పుడు డేటా ఉండదు. జావా స్క్రిప్ట్‌కొచ్చేటప్పటికి అరేస్, ఆబ్జెక్ట్స్ ఇవన్నీ కూడా రిఫరెన్స్ కింద పనిచేస్తాయి. కాల్ బై రిఫరెన్స్. ఒక చోట చేంజ్ చేస్తే కరస్పాండింగ్ వాల్యూస్ ఇమ్మీడియేట్‌గా చేంజ్ అవుతూ ఉంటాయి. మ్యూటబుల్ కింద పనిచేస్తూ ఉంటాయి. ఎవరికైనా డౌట్ ఉంటే అడగండమ్మా. ఇప్పుడు చెప్పే కాన్సెప్ట్ అరే గాని, ఆబ్జెక్ట్ గాని, లెట్, వేర్, వితౌట్ లెట్ అండ్ వేర్ వేరియబుల్, బ్రేక్, కంటిన్యూ, రిటర్న్. సింపుల్ ఇవి. మీరు ఆల్రెడీ నేర్చుకున్నారు. మీరు ఆల్రెడీ ఫెమిలియర్ అండి. ఒక లాంగ్వేజ్ గాని చెప్పాలని నేను చెప్పడం తప్ప.